హాయ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ గురుప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. అండ్ సజెషన్ అడిగాడు. తన దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటా నేను. ఏం ఫిక్స్ చేస్తారు సార్? ఓకే, ఒక అప్రాక్సిమేట్ గా పెట్టుకుందాం. ఒక 10 lakhs ఉంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు 10 5 ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, 10 5 నేను దానికి తగ్గట్టు చెప్తాను సార్. ఒక 10 అనుకోండి సార్. ఓకే, ఒక 10 lakhs. ఇప్పుడు నేను మీరు అడిగారు కాబట్టి కొన్ని స్టాక్స్ నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఉండే డౌన్ ట్రెండ్ లో ఈ స్టాక్స్ ని ఎక్కడెక్కడ కొనొచ్చు అని నేను చెప్తాను. ఇప్పుడు ఆయన దగ్గర 10 లక్షలు ఉంది కదా, ఆ 10 లక్షల్లో ఒక 5 కంపెనీలు ఎంచుకోమని చెప్పండి. నేను కావాలంటే ఒక 5 కంపెనీలు చెప్తాను. ఫస్ట్ 5 కంపెనీలు 1 లక్ష రూపాయలు ప్రతి కంపెనీకి పెట్టుబడి పెట్టమని చెప్పండి. మిగతా రెండో ప్రైజ్ నేను చెప్పే ప్రైజ్ రెండో వాల్యూకి ఇంకొక 1 లక్ష రూపాయలు, అంటే ఒక స్టాక్ కి 1 లక్ష రూపాయలు. ఫస్ట్ బైకి సెకండ్ బైక్, ఈ రెండు ప్రైస్ లో కొంటే కమింగ్ 12 to 24 months లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఒక 5 స్టాక్స్ చెప్తాను కావాలంటే. రైడర్స్ లైఫ్ చూడండి. రైడర్స్ లైఫ్ ఇప్పుడు 1000 రూపాయలు ఉంది. ఆయన అన్నట్టు ఇప్పుడు 10 లక్షలు ఉంది అంటున్నారు కాబట్టి ఒక్కొక్క స్టాక్ కి ఆయన వచ్చి 2 లక్షల రూపాయలు అలకేట్ చేసుకొని ఫస్ట్ 1 లక్ష రూపాయలు వచ్చి 1000 రూపాయలు జైడస్ లైఫ్ ఉంది, అక్కడ 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టమని చెప్పండి. 600 రూపాయలు వస్తే అక్కడ కూడా 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టమని చెప్పండి. అది అదేలాగా మళ్ళీ శ్రీ సిమెంట్స్ మీ అందరికి తెలుసు కదా ఈ స్టాక్. ఈ స్టాక్ వచ్చి 26,330 ఉంది. అక్కడ ఇప్పుడు ఒక 50% 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు. ఇంకొక 1 లక్ష రూపాయలు వచ్చి 16,330 వస్తే అక్కడ కూడా కొనాలి. ఇవన్నీ వచ్చి ఒక మంచి ప్రైజెస్. అదేలాగా ఐఓసి ఇప్పుడు 136 రూపాయలు ఉంది, ఇక్కడ కొనాలి 1 లక్ష రూపాయలు. ఇంకొక 1 లక్ష రూపాయలు వచ్చి 82 రూపాయలు కొనాలి. మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు 1950 ఉంది, ఇక్కడ కూడా 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు. మళ్ళీ 1229 రూపాయల్లో ఇంకొక 1 లక్ష రూపాయలు. ఇప్పుడు 4 స్టాక్స్ అయింది. 5వ స్టాక్స్ వచ్చి ఏవల్స్ 1740 రూపాయలు ఉంది, ఇక్కడ 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు. 5వ స్టాక్ ఏం చెప్పారు సార్? హెవెల్స్. ఓకే, ఎలక్ట్రిక్ 1742 రూపాయలు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టండి. 1050 రూపాయలు వస్తే అక్కడ 1 లక్ష పెట్టండి. మళ్ళీ మన వాళ్ళు చాలా అతి తెలివి ఉంటారు. 1000 రూపాయలు కొని దిగిపోయింది సార్ అని చెప్పి కాల్ చేస్తారు. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. సార్ ఇవి 5 అంటే ఇవి అంటే 1 year 1.5 అంటే నేను అనేది 1000 రూపాయలు కొంటే దిగిన తర్వాత కూడా కొనాలి అంటున్నాను. అది ఓకే. అంటే ఈ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ కోసమా షార్ట్ టర్మ్ కోసమా సార్? ఇది వచ్చి ఒక 12 to 24 months కి ఇది యూస్ అవుతుంది. ఈ స్టాక్స్ కొని పెట్టుకోవచ్చు. 24 నెలలు నాకు ఆ డబ్బులు అవసరం లేదు అనుకునే వాళ్ళు చేయొచ్చు. ఓకే, గురుప్రసాద్ గారు అయితే మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు.